ఎవడైతే అహంకారం చెందుతూ ఉంటాడో వాడి అహంకారాన్ని తుడిచివేయడమే, జ్ఞానాన్ని ప్రసాదించడమే. నారం దదాతీతి నారద అంటే జ్ఞానమును కలిగించేవాడు, అజ్ఞానమును తొలగించేటువంటి వాడు అనమాట నారద మహర్షి. ఒక్కసారి నిట్టూర్చాడు. అన్నట్ట అనేటప్పటికి ఆశ్చర్యం కలిగింది. శిఖరమాత్ర దర్శనం చేతనే ముక్తిని ప్రసాదించేటువంటి శ్రీశైలాది పర్వతములు అనేక మంది ఉండగా దీనికి ఇంత గర్వమా? వింధ్య పర్వతానికి నేను గొప్పదాన్ని, వాళ్ళ కంటే. ఈ మాట ఎప్పుడూ అనకూడదు, గర్వం ఉండకూడదు. ఎంతటి గొప్పవాడైనా వినయం ఉన్నవాడే గొప్పవాడు. ఇది ముందు మనం నేర్చుకోవాలి. శ్రీశైలం కంటే కూడా గొప్పదా? అందరికంటే గొప్పవాడిని చెప్తాడు. అసలు శ్రీశైలం దాకా వెళ్ళక్కర్లా. శ్రీశైలంలో ఉన్నటువంటి శివలింగాన్ని కంటే శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. శిఖరాన్ని చూస్తేనే చాలట శ్రీశైలంలో. ఇక శివుణ్ణి చూస్తే ఇంకా ఎంత పుణ్యం. అంతటి శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. శిఖర దర్శన మాత్రం చేతనే ముక్తిని ప్రసాదించే శ్రీశైల శిఖరము కన్నా ఇది గొప్పదా? దీనికి గర్వమా? దీని బలమెంతో పరీక్షించాలి అనుకున్నాడు. నిట్టూర్పుకు కారణమడిగినటువంటి వింధ్యతో మహానుభావుడు అడుగుతున్నాడు. నారద మహర్షుల వారు వింధ్య పర్వతంతో పలుకుతున్నారు. కొంచెం అలా నిట్టూర్పు విదిలించినటువంటి నారదుల వారిని చూసింది వింధ్య పర్వతం. నారద, నేను హిమవంతుని కన్నా గొప్పవాడిని, మేరు పర్వతము కన్నా గొప్పవాడిని నేను చెబుతుంటే అని అలా తేలికగా నిట్టూర్చావు. ఏ నా మాటలేం లక్ష్యం లేదా? అనేటప్పటికీ, ఓ వింధ్యమా, నువ్వు చెప్పినది సత్యమే. నువ్వు అందరికంటే గొప్పవాడివే. సమస్త పర్వతాలలో శ్రేష్టమైనటువంటి మేరువు ఒక్కటి నిన్ను అవమానిస్తోంది. ఎవడు నీ జోలికి ఎవడు రాలేదు, కానీ మేరు పర్వతం ఒక్కటే నిన్ను అవమానిస్తోంది. ఇదే నా నిట్టూర్పునకు కారణం అన్నాడు. మా వంటి సాధువులైనటువంటి వాళ్ళకి ఇలా ఉండడం అనేది చాలా నాకు చింతను కలిగిస్తోంది. ఆ మేరు పర్వతం ఏమిటి అంతటి గొప్పదా? అంతటి గొప్పదిగా విర్రబిగుతుందేమిటి? నువ్వింత గొప్పదానివి కదా, మేరు పర్వతం ఏమిటి? సరే, నీకు శుభమవుతుంది అని ఆకాశ మార్గాన వెళ్ళిపోయినాడు. చెప్పవలసినటువంటి మాట ఒక్క చమత్కారంగా వదిలి వెళ్ళిపోయినాడు. మేరు పర్వతమా, ఇంకేముంది? నారదుల వారు కూడా ఒకసారి సత్యభామ గర్వించినప్పుడు సత్యభామ గర్వం అణచడానికి స్వర్గలోకంలో నుంచి పారిజాత పువ్వుని తీసుకొచ్చాడు. రోజు తేవచ్చుగా, ముందుగానే ఆలోచించుకొని వచ్చాడు. ఎక్కడికి వచ్చాడయ్యా అంటే శ్రీకృష్ణుడు రుక్మిణి ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మందిరానికి వచ్చాడు. మనందరూ తెలిసిన కథ. నీ వచ్చినవాడు ఊరుకున్నాడా? నీకొక మంచి బహుమానాన్ని, ఆహా మీ జంటను చూస్తుంటే నాకు ఆనందం కలుగుతోంది అని మీకు ఒక బహుమానం ఇవ్వాలి అని రుక్మిణి పక్కన ఉన్నప్పుడు పారిజాత పుష్పాన్ని ఇచ్చాడు. ఇది స్వర్గలోక పువ్వు, ఇది వాడదు, ఎప్పుడు పరిమళాలు వెదజల్లుతుంది. ఇచ్చినవాడు ఊరుకున్నాడా? ఇచ్చే దండం పెట్టి వెళ్ళిపోవచ్చుగా. ఆహా, ఈ పుష్పమును మీకు ప్రేమ కలిగినటువంటి వారికి ఇవ్వండి అన్నాడు. ఎందుకు ఈ మాటలు, అక్కర్లేని మాటలు అనేటప్పటికీ రుక్మిణీదేవి శ్రీకృష్ణుని ఒకసారి చూసింది. ఇప్పుడు ఈయన మెరుగై ఇబ్బందిలో పడ్డాడు. ఇప్పుడు ఈ పువ్వుని ఏం చేయాలి? తీసుకొని వెళ్ళి ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. ఇది ఎవరికైనా చక్కగా మీ ప్రేమ ఉన్న వాళ్ళకి ఇవ్వమంటే పక్కన రుక్మిణీదేవి ఉండగా స్వయం ప్రకాశుడమైనటువంటి నిన్ను చూడగలరు, అందరూ నిన్ను చూడలేరు. ఇక్కడికి ఇంతమంది వచ్చాం, ఎవరికి దగ్గర ఎంత భక్తి ఉందో ఎవడికి తెలుసు? నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు. ఒక్కోసారి బ్రహ్మాండంగా స్నానాలు చేసి మునికి 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 ఒక్కోసారి శివుడు కనపడకపోవచ్చు. హాయిగా రూములోనే కూర్చొని ధ్యానించేవాడికి శివుడు కనపడచ్చు. అసలు ఏది పుణ్యం, ఏది పాపం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఇవన్నీ మధించుకుంటేనే గాని ఈ చర్చలకు తెలియదు. కన్నులిచ్చినది దేవుడైన మరి అంతుల నేల సృజించే. ప్రశ్న, భగవంతుడా, కన్నులు ఇచ్చావు గుడ్డి వాళ్ళని, నువ్వే కన్నుల వాళ్ళని. కన్నులిచ్చినది దేవుడైన మరి అంతుల నేల సృజించే. వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటి నేల సృజించే.
వేద శాస్త్రములు చదివిన వారే ఎరుగరు దీని రహస్యం. ఎవడెవడికి ఎందుకు కష్టాలు వస్తాయో, ఎందుకు సుఖాలు వస్తాయో, ఎందుకు నవ్వుతున్నామో, ఎందుకు కాశీ వచ్చామో, మళ్ళీ ఎందుకు ఇంటికి వెళ్తున్నామో ఏమీ మనకు తెలియదు. తెలిసిన వాడెవరయ్యా అంటాడు ఆ మహానుభావుడు. ఎందుకు తీసుకొచ్చావు స్వామి, నా చేత ఎందుకు చెప్పిస్తున్నావు స్వామి? ఏదో కారణం మనకు తెలియదు. నీవు ఈ పని చేయి అని ఆయన శాసిస్తూ ఉంటే మనల్ని చేస్తూ ఉన్నాం. అది గుర్తుపెట్టుకోండి.